చూసారుగా ఈ వీడియో. జ్యువెలరీ షాప్ లో రాబరీ చేసేందుకు 6 దుండగులు తుపాకీలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేసిన ఈ మహిళా ఉద్యోగి బెదరలేదు. అక్కడున్న కస్టమర్లు, ఉద్యోగులు అందరూ తుపాకీలతో వచ్చిన దుండగులను చూసి భయంతో వణుకుతున్నా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. బంగారు ఆభరణాలు దొంగల కంట పడకుండా ఉండేందుకు చాకచక్యంగా వ్యవహరించింది. ఇది ఏ మాత్రం దొంగల కంట పడ్డా తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా భయపడకుండా కొన్ని ఆభరణాలను దాచింది. ఈ వీడియో షోరూంలోని సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్లోని ఆరా తనిష్క్ జ్యువెలరీలో భారీ చోరీ జరిగింది. మార్చి 10వ తేదీన ఉదయం షోరూం తెరవగానే 6 దుండగులు ముఖానికి మాస్కులు పెట్టుకుని చేతిలో గన్స్ తో షోరూంకొచ్చారు. గన్స్ చూపిస్తూ ఉద్యోగులు, కస్టమర్లను బెదిరించారు. దొంగలను చూసి ఉద్యోగులు భయంతో ఒక దగ్గరికి చేరుకోగా ఓ మహిళా ఉద్యోగిని మాత్రం బంగారు ఆభరణాలను దొంగల కంట కనపడకుండా చేసింది. తోటి ఉద్యోగులు భయంతో పరుగులు పెడుతున్నా ఆమె మాత్రం ఆభరణాలను దొంగలకు కనిపించకుండా దాచింది. మహిళా ఉద్యోగి చూపిన ధైర్యంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. దొంగలు జ్యువెలరీ షాప్ లో మొత్తం 25 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. రాబరీ ఘటన తెలిసిన వెంటనే జ్యువెలరీ షాప్ కి చేరుకున్నారు పోలీసులు. దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయగా ఇద్దరు పారిపోతూ కనిపించారు. దీంతో వారిని షూట్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి దగ్గర నుంచి 4 బండిల్స్ జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నారు. మరో 4 తప్పించుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.